EMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్దీ కాన్వర్సేషన్ విత్ మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు డాక్టర్ మహతి గారు ఉన్నారు. ఎండి గైనకాలజీ ఆయుర్వేద అండ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ మెడికల్ ఆఫీసర్ కూడా పనిచేస్తున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అసలు వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది? పిల్లలకు కూడా అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమన్నా ప్రాబ్లంగా అనుకోవాలా, లేకపోతే దాన్ని ఎలా క్లియర్ అవుట్ చేసుకోవాలి? అసలు ఆ వైట్ డిశ్చార్జ్ని ఏమంటారు? ఎస్, ఇది గైనిక్ ప్రాబ్లం అండి. యాక్చువల్గా దీన్ని శ్వేత ప్రదరం అంటాం. లుకోరియా అని, లుకోరియా ఇస్ నథింగ్ బట్ శ్వేత ప్రదరం అంటాం. ఓకే. ఈ దీంట్లో ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ని మనం లుకోరియా అంటారు. దీన్ని ఆయుర్వేదిక్ టర్మినాలజీ శ్వేత ప్రదరం అంటే తెల్ల, శ్వేతం అంటే తెల్ల, ప్రదరం అంటే డిశ్చార్జ్. సో ఇది ఏంటంటే వాత ప్రదరాలు, పిత్తం, కఫం ఉంటుంది. యాక్చువల్గా కఫం ఎక్కువ ఉన్నప్పుడు కఫం వల్ల ఎక్కువ శ్వేత ప్రదరం అనేది ఉంటుందన్నమాట. అంటే మాకు సిమ్టమ్స్ ప్రకారం అది వాతంతో అగ్రవేట్ అయిందా, పిత్తం వల్ల వచ్చిందా, కఫం వల్ల వచ్చిందా అన్నది మనం దాన్ని చెప్తామన్నమాట. సో ఇది మీరు అన్నట్టు పిల్లల్లో కూడా, చిన్న పిల్లల్లో కూడా అంటే ఒక 10 years 11-12 years ఆ పిల్లల్లో కూడాను వైట్ డిశ్చార్జ్ చూస్తున్నాం. ఇది చాలా పిల్లలు వామ్స్ ఉన్నట్లయితే, కడుపులో పురుగులాలు ఉన్నట్లయితే వాళ్ళ యానల్ రేస్ నుంచి అటువైపు కూడాను అది ట్రావెల్ చేసి అలా కూడాను ఇచ్చింగ్ సెన్సేషను, తర్వాత ప్రదరం అంటే డిశ్చార్జ్ అనేది వైట్ డిశ్చార్జ్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత క్లీన్నెస్, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేసే ప్యాంటీస్, కాటన్ ప్యాంటీస్, మదర్స్ ఏంటంటే ఎంకరేజ్ చేయాలి, కాటన్ ప్యాంటీస్ని ఎంకరేజ్ చేయాలి, బాత్రూమ్ క్లీన్గా ఉండాలి. అండ్ హైజీన్ మెయింటెనెన్స్ చాలా అవసరం పిల్లల్లోన. అదర్వైజ్ వామ్ ఇన్ఫెస్టేషన్స్ కానీ ఏమీ లేకపోతే అంత ఈజీగా వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ రాదు. మామూలుగా 12-13 yearsకి అది న్యాచురల్, నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఇస్ డిఫరెంట్. ఇంకా బాగా ఇచ్చింగ్ ఉన్న, స్మెల్ వచ్చిన, వీటిని ఏంటంటే ఫౌల్ స్మెల్ అంటూ ఉంటారు. ఎస్, ఈ ఫౌల్ స్మెల్ అలా వచ్చినప్పుడు మనం కంపల్సరీగా ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. ఈవెన్ అదే యంగ్ లేడీస్ లో కూడా, దీంట్లో కూడా మనం రకరకాలు చూస్తూ ఉంటాం కదా మ్యామ్. వైట్ డిశ్చార్జ్ అయినా కూడా కొంచెం లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, కొంచెం థిక్ గా ఉంటుంది. ఇలాంటి అంటే ఈ వేరియేషన్ ని మనం ఎలా చూడాలి అంటారు? అదే అండి, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కర్డీగా, పెరుగులాగా ఉన్నట్టు ఉంటుంది. మామూలుగా వాతంలో ఉన్న వాటిలో అయితే పల్చగా అలా ఉంటుంది అనమాట. అంటే తర్వాత పిత్త వాటిలో కూడా బాగా ఫౌల్ స్మెల్ అది ఉంటుంది. సో మనం ఏంటంటే డిఫరెన్షియేట్ చేసి వాళ్ళు ఏం సిమ్టమ్స్ చెప్తున్నారు, ఎనిమిక్ కండిషన్స్ ఉన్నాయా, లేకపోతే ఏ రీజన్స్, హైజెనిక్ ప్రాబ్లమా, మనం పేషెంట్తో హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. వైద్యుడు అది అర్థం చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తారు. దీనికి ఏంటంటే మెయిన్ పుష్యానికి చూర్ణం అని మేము ఆయుర్వేదంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ దీంట్లో ఉండే కొన్ని ట్రీ బాక్స్ వాటితోని చేయడం జరుగుతుంది. ఇది చాలా బాగా వండర్ఫుల్ గా తగ్గుతుందండి. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంది దానికోసం ఆయుర్వేదిక్ హాస్పిటల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట. అమ్మ తెల్లబట్ట మీ దగ్గర తగ్గుతుంది అని చెప్పి. అది వాడిన తర్వాత ఏంటి, వాళ్ళకి న్యాచురల్గా ఈ వైట్ డిశ్చార్జ్ కాలు బాగా లాగుతాయండి, డ్రాగింగ్ పెయిన్స్, నీరసము, పడుకోవాలని, ఎక్కువసేపు పడుకోవాలని, ఇలాంటి ఫీలింగ్ తోని, వీక్నెస్ తోని ఉంటారు అనమాట. సో ఇది తీసుకున్న తర్వాత ఇది యాక్చువల్లీ మేము రైస్ వాటర్ తో ఇస్తాం. రైస్ వాటర్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు. ఫస్ట్ టైం కడిగేసి బయట పడేసేసి సెకండ్ టైం కడిగిన వాటర్ తోని ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంట్లో ఒక 3-2 grams కలుపుకొని, ఈవెన్ పట్టిక బందారు కూడా వేసుకొని తాగొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ కొద్దిగా దాంట్లో కలుపుకొని తాగిన తర్వాత 1 glass ఫుల్ ఆఫ్ రైస్ వాటర్ తీసుకుంటే, ఎందుకంటే న్యాచురల్గా ఈ లుకోరియాలో ఏంటంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. విటమిన్ బి అనేది వాటర్ సాల్బుల్, రైస్ వాటర్లో ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా అది మనం డైలీ మనకి అది తీసుకోవడం వల్ల బి విటమిన్ డెఫిషియన్సీ ఉండదు. అండ్ ఈవెన్ చాలా కేసెస్లో మనకి బి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఈ శ్వేతప్రదరం చూస్తాం ఆ కండిషన్స్లోనే, ఎనిమిక్ కండిషన్స్లోనే, వాటిలోనే. సో ఏంటంటే ఒక హెల్దీ ఫుడ్ తీసుకోవడం, హైజీన్ మెయింటైన్ చేయడం,
తర్వాత రుద్రాల్లో ఏంటంటే జాగరణ, నేను ఎప్పుడు చెప్పే విధంగాను నైట్ అవేకనింగ్ వాళ్ళ మీద వాళ్ళు దృష్టి పెట్టుకోకపోవడం వల్ల కూడా అది జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఒక 10 పేషెంట్స్ చూసినట్లయినట్టే శ్వేతప్రేదరం ఒక 70% ఆఫ్ పీపుల్ బాధపడుతున్నారు. అవును. దీంతో లుకేరియాతోని. సో అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్లో కూడాను ఈ ఒక 50-60 ఇయర్స్ తర్వాత బాగా ఎక్కువ అవుతున్నది అనుకోండి, ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఏమైనా ప్యాప్స్ మీరు చేయించుకోవాలా, ఏమైనా క్యాన్సర్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, యాక్చువల్ సర్వైకల్ ఇరోషన్స్ ఉన్నాయా. సర్వైకల్ ఇరోషన్స్ ఉంటే స్పెషల్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదిక్లో ఉన్నాయండి. వాటిల్లోన మేము త్రిఫలా వాతచూర్ణంతో డూష్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే త్రిఫలా దావనం అని కూడా అంటాం అన్నమాట. పంచవల్కలతో కూడా చేస్తాం. దాంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అన్నమాట. మీరు అన్నట్లుగా ఇంతకు ముందు హైజీన్ గురించి మాట్లాడారు. హైజీన్ గురించి మాట్లాడినప్పుడు నాకు 2 విషయాలు మాట్లాడాలనిపిస్తుంది. ఒకటేమో కొంతమంది, మీరు కూడా ఆల్రెడీ చెప్పారు, కాటన్ ప్యాంటీస్ వాడాలి అని చెప్పి. కాటన్ ప్యాంటీస్ వాడేది పక్కన పెడితే కొన్ని నెలలు అది అలాగే వాడుతూ ఉంటారు. ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా అవే ప్యాంటీస్ వాడుతూ ఉంటారు. అక్కడ వైట్ డిశ్చార్జ్ అయిపోయి ఎల్లోగా అయిపోయి అట్టలు కట్టిపోయి అలాంటి వాడిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఎంతవరకు వాడడం కరెక్ట్ అంటారు? అది ఆబ్వియస్ గా కరెక్ట్ కాదు, కానీ ఎంత ప్యాంటీస్ అనేది ఎంత కాలం వాడాలి? ఇంకొకటి హైజీన్ కి క్లీనింగ్ ఏమన్నా ఉన్నాయా? వెజనల్ వాషెస్ ఇప్పుడు కెమికల్ వాషెస్ వస్తున్నాయండి. అవి అసలు యాక్చువల్గా యూజ్ చేయకుండా ఉంటేనే చాలా మంచిది నన్ను అడిగితే. న్యాచురల్ వాషెస్, ఇప్పుడు నేను త్రిఫలా కషాయం ఉన్నది, ఈ త్రిఫలా కషాయం ఇట్స్ న్యాచురల్ వాష్. యాక్చువల్గా ఒక pH అనేది ఉంటుందండి, ఎసిడిక్ pH ఉంటుంది, 4.53 to 4.5 pH వెజైనాలో ఉంటుంది. అది యాక్చువల్గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన వెజైనాలోని భగవంతుడు మనకి వరంలాగా న్యాచురల్ గా దాన్ని సేఫ్ గార్డ్ మెథడ్ ఇచ్చారు. ఈ సేఫ్ గార్డ్ మెథడ్ ఎలాగా మనం ఎప్పుడు మిస్ అవుతామో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే మామూలుగా మూవీస్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అంత పబ్లిక్ యూస్ చేసిన టాయిలెట్స్ యూస్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మామూలుగా హాట్ వాటర్ పెట్టుకొని, యాక్చువల్ త్రిఫలాలు అంటే నథింగ్ అండి, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ 3 సంపాల్లో ఉన్నదని త్రిఫలాలు అంటారు. ఎక్కడైనా బయటని ఆయుర్వేదిక్ షాప్ లో క్వాదచూర్ణం కూడా దొరుకుతుంది. దాన్ని ఏంటంటే మీరు కొద్దిగా ఇప్పుడు వేసేసేసి మరిగించి ఫిల్టర్ చేసుకొని అది హాట్ వాటర్లో వేసి కూర్చున్నట్లయితే, చిన్నపిల్లలతో అప్పుడప్పుడు కూర్చోబెట్టినట్లయితే వాళ్ళ వెజైనాలో ఏంటంటే కరెక్ట్గా ఈ వెజైనల్ వాషెస్ యూస్ చేసే వల్ల దిస్ ఈజ్ అ న్యాచురల్ వాష్. ఓకే, వీటితో వాడుకోవడం వల్ల ఈవెన్ చిన్న దురదని చెప్పినా కూడా ఎక్కడో వెళ్తారు, అందరూ ఉన్న దగ్గర యూరినేట్ చేశారు పిల్లలు తెలియక, మమ్మీ దురద పుడుతుంది నాకు ఇచ్చింగ్ సెన్సేషన్ ఉన్నది. నేనైతే ఫస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని అడ్వైస్ చేస్తాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. దట్ హెల్ప్స్ వెరీ వెల్. అండ్ ద సేమ్ టైం అదే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరకు వచ్చినట్లయితే ఏం సజెస్ట్, ఎందుకంటే ఇప్పుడు మ్యారీడ్ పీపుల్కి అయితే ఇంటర్నల్గా కూడా మనం ట్రీట్మెంట్స్ చేస్తాం. చిన్నపిల్లలు అన్మ్యారీడ్ గర్ల్స్కి అయితే దిస్ స్విచ్ బాత్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి, త్రిఫలా కషాయ స్విచ్ బాత్. ఈవెన్ నేను పీరియడ్స్ అయిపోయిన తర్వాత కానీ, బిఫోర్ పీరియడ్స్, ఈవెన్ మ్యారిటల్ లైఫ్ తర్వాత కానీ వాళ్ళకు కూడా ఇది అడ్వైస్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండాను దే కెన్ లీడ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. ఎందుకంటే అది సిగ్గుతో ఎవరు చెప్పుకోలేరండి, చాలా బాధాకరమైన విషయం. దురద పుట్టినప్పుడు కూడా వాళ్ళు ఏమి చేయలేక వాళ్ళు సైకలాజికల్ చాలా సఫర్ అవుతారు. ఆ సఫరింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళలేకపోతారు, నలుగురిలో కూర్చున్నప్పుడు మాట్లాడలేకపోతారు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అసలు ముందు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. మాకు ఆయుర్వేదంలో ఒక చెప్తారు, స్వస్థ స్వాస్థ్య రక్షణం ఆతిరస వికార ప్రసరణం. అంటే ఎవరికి కూడాను ముందు ప్రివెన్షన్, హెల్దీ పర్సన్ కి ప్రివెన్షనే ఆయుర్వేదం. ఆయుర్వేదం మెయిన్ ఉద్దేశం అంటే ప్రివెన్షన్. తర్వాత ఆతిరస్య అంటే రోగికి ట్రీట్మెంట్. దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆయుర్వేద. సో నేనేంటంటే ఫస్ట్ అందుకనే ఈ ప్యాంటీస్ అసలు ఎలా ఉన్నాయి, పిల్లల ప్యాంటీస్ ఎలా ఉన్నాయి, ఇవి డిస్కార్డ్ చేసేయాలి. అసలు ఫస్ట్ డోంట్ యూస్ అదర్ దాన్ కాటన్.
ఓకే. యూజ్ చేయొద్దు. యూజ్ చేసిన తర్వాత కూడా కొంత టైం అయిపోయిన తర్వాత బాగుంది కదా అని కాదు. ఇఫ్ యూ ఫీల్ లైక్ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్, రిమూవ్ చేసేసేయండి. ఎక్కడెక్కడో పెట్టే డబ్బు ఖర్చు పెట్టేది. ఇన్నర్ గార్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవును. ఇన్నర్ గార్మెంట్స్ని బాగా మదర్ గారిని వాళ్ళు లేడీస్ అయితే వాళ్ళ గురించి వాళ్ళు కూడా చేసుకొని ఒక సర్టన్ పీరియడ్ తర్వాత యూ లీవ్ దోస్ థింగ్స్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.